గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ ఈరోజు ఒకసారి చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజు 24,613 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,543లో ఓపెన్ జరిగింది. ఇది చూసే ముందు ఒకసారి మనం దీనికి సంబంధించిన నిన్నటి పిఈసీల యొక్క ఇమేజ్లు ఒకసారి గమనిద్దాం. ఇది చూడండి, నిన్నటిది 24,800 పిఈ, ఇది ఆ తర్వాత 24,750 పిఈ, ఇది ఆ తర్వాత ఈ 24,700 పిఈ, ఇది ఎక్కడ క్లోజింగ్ అయింది, ఎక్కడ ఇది అదేంది ఒకసారి చూడండి. ఇది చూసినట్లయితే 24,650 పిఈ, ఇది చూసినట్లయితే 600 పిఈ, ఇది చూసినట్లయితే ఇది 550 పిఈ, ఇది 500 పిఈ. ఈ టోటల్ పిఈ ప్రీమియమ్స్ ఈ విధంగా ఉన్నాయి. మనకు సి కూడా ఒకసారి చూసినట్లయితే సి ఏ విధంగా ఉందో చూద్దాం. 24,500 సిఈ, ఇది ఒక 550 సి. అంటే ఇక్కడ మనకు సిఈలో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది, కానీ పిఈలో లేదు. ఎందుకనంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు పియూలు అనేది ఇక్కడ 50-50 క్యాండిల్ అనేది చాలా లోలో ఏర్పడింది. దీని పక్కన కూడా ఎటువంటి 950 క్యాండిల్ అనేది లేదు. ఓకేనా? ఇక మనకు 550 సి చూసినట్లయితే 113 రూపాయలు, చాలా హెవీగా ఉంది ప్రీమియమ్స్ అనేటి. ఓకేనా? తర్వాత 600 సి కూడా ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. తర్వాత 650 పి కూడా 50 రూపీస్లో ఉంది. ఓకే, సిఈ ప్రీమియమ్స్ అనేటి ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మన మార్కెట్లోకి వచ్చేద్దాం. చూసినట్లయితే ఇవి మనం చూసాం కదా ఇంతకుముందు ప్రీమియమ్స్ ఏ విధంగా ఉన్నాయో. చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది చాలా నిన్నటి ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా ఉండడం వల్ల మార్కెట్ అనేది లోలో ఏర్పడింది. అంటే 24,613 నుంచి ఇది మనకు 24,543 ఈ రేంజ్లో మనకు మార్కెట్ అనేది లోలో ఏర్పడడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే మనకు ఎప్పుడైతే మార్కెట్ అనేది లోలో ఏర్పడడం వల్ల ఇది మనకు మార్కెట్ అనేది ఇది ఒక 915 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్గా మారే అవకాశాలు ఉన్నాయి. రెడ్ క్యాండిల్గా మారింది. ఇక మనకు 153 రూపాయలు ఉన్న నిన్నటి ఈ సిఈ, ఇది 24,000 సిఈ అనేది మనకు లోలో ఏర్పడడం వల్ల ఇది చాలా ఒక 950 క్యాండిల్ అనేది మన 50 మినిట్స్ అనేది 915 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. ఆ తర్వాత 930 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ తీసుకొని మనకు 10 o'clock దాకా బయింగ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది లో ప్రైస్కు రావడం జరిగింది. ఓకే, లో ప్రైస్కు రావడం వల్ల ఇది మళ్ళీ ఎక్కడైతే ఇది మనకు సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 67 రూపాయల నుంచి వెళ్ళి ఇది సపోర్ట్ తీసుకొని, ఓకే, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ ఏకంగా ఇది 350 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 63-65 రూపాయలు ఉన్న ప్రీమియం ఇది ఏకంగా ఇది 350 దాకా, అంటే మనకు 300 పాయింట్ల దాకా వెళ్ళడం జరిగింది. మనము అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా వెళ్ళడం జరిగింది. ఓకే, మనము నెక్స్ట్ యాడ్ చేసుకున్న పిఈసీలను ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మనము యాడ్ చేసుకున్నవి ఏంటిదంటే ఇక్కడ చూసుకున్నది 24,800 పిఈ ఒకసారి యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత 24,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి
24,800 పిఈ ఒకసారి మనం గమనిద్దాం. ఇది కూడా నేను 50 మినిట్స్లో పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది లోలో ఏర్పడడం వలన ఇది మనకు మార్కెట్ అనేది ఫస్ట్ 915 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. ఓకే, గ్రీన్గా మారి ఆ తర్వాత నెక్స్ట్ ఈ 930 క్యాండిల్ అనేది రెడ్గా మారి ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ మనకు గ్రీన్గా మారి ఇది మళ్ళీ పైకి వెళ్ళేది. ఎక్కడి నుండి పైకి వెళ్ళింది? 143 రూపాయల నుండి ఇది 290 దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఇటువంటి క్యాండిల్స్ ఉన్నప్పుడు ఇది ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారుతుందో నెక్స్ట్ 930 క్యాండిల్ కూడా గ్రీన్గా మారినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఎప్పుడైతే ఈ 930 క్యాండిల్ అనేది రెడ్గా మారుతుందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు, నెక్స్ట్ 945 క్యాండిల్ కూడా మనకు రెడ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే 955 క్యాండిల్ రెడ్గా మారిందో ఇది మనకు ఈ 10 o'clock క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు బై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? ఈ 10 o'clock క్యాండిల్ కూడా మనకు రెడ్గా మారింది. రెడ్గా మారి 118 రూపాయల దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ 10-15 క్యాండిల్ అనేది ఇది మనకు గ్రీన్గా మారిన తర్వాత ఇది మనకు పైకి వెళ్ళడం జరిగింది. మీరు మార్కెట్లో ఒకటే గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇది ఎట్లా పెరగదు, ఈ పిఈ అనేది ఎట్లా పెరగదు, ఇది మనకు సిఈ పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఇది మార్కెట్ ఏం చేస్తుందంటే పిఈ మీద ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది మనం ఇదే మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పి మనం తొందరపడి మనం పిఈను కొనుక్కోవడం జరుగుతుంది. పిఈ కొన్న తర్వాత ఇది నెక్స్ట్ మనకు కిందికి రావడం వల్ల మనం ఏం చేస్తాం, ఈ తర్వాత ఇది పైకి వెళ్తుందో మనం ఆపోతూ ఉంటాం. తర్వాత ఇది కిందికి వస్తుంది చెప్పి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ దీన్ని సెల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఒక చిన్న ట్విస్ట్ ఇస్తుంది. ఇక్కడ పెరిగినట్టు కానీ పెరగకుండా ఏకంగా ఇది మళ్ళీ కిందికి డ్రాస్టిక్గా రావడం వల్ల ఇది మనకు లాస్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఏ విధంగా పెరిగాయో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది 24,500 సి అనేది మనకు ప్రీవ్యూ క్లోజ్ 161 రూపాయలు అయితే లో మాత్రం మనకు ఇది 57 రూపాయల దాకా రావడం జరిగింది. ఇది మనకు మొదటి 915 క్యాండిల్ ఇది. ఈ విధంగా 915 క్యాండిల్ అనేది ఇది మనకు రెడ్గా ఏర్పడడం వల్ల తర్వాత నెక్స్ట్ క్యాండిల్ నుంచి వెళ్ళి బయింగ్ ఆపర్చునిటీ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇందులో చెప్పాను. ఈ విధంగా 50 మినిట్స్ పెడితే ఈ విధంగా ఉంటుంది. అదే మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది మళ్ళీ కిందికి వస్తుందని మనం అనుకుంటాము. కాకపోతే ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చే దీన్ని లో నుంచి ఇది ఎక్కడైతే మనకు సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఇది మళ్ళీ 55 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు ఇది 355 రూపాయల దాకా వెళ్ళిందంటే ఇంచుమించి ఇది మనకు 300 పాయింట్లు పెరిగినట్లు లెక్క. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 550 సిఈ కూడా ఒకసారి 15 మినిట్స్ను తర్వాత 30 మినిట్స్ పెట్టుకొని చూద్దాం. ఇది మనం 50 మినిట్స్లో పెట్టినట్టు చూసినట్లయితే ఇది కూడా మనకు ఇక్కడ నుండి ఇది 109 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 36 రూపాయలకు వచ్చింది. 36 రూపాయలకు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పెరగడం జరిగింది. పెరిగి ఇది దీని ఏదైతే హై ఉందో అక్కడికి ఇది రావడం జరిగింది. ఎప్పుడైతే గుర్తుంచుకోండి, దీని హై వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ 10-15 క్యాండిల్ అనేది మనకు బేరిస్గా మారి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఈ విధంగా ఈ 915 క్యాండిల్ అనేది నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. కానీ పైనుంచి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంటే మాత్రం అది సపోర్ట్ తీసుకోదు. అర్థమవుతుందా? మీకు అది పీలో చూపిస్తాను. ఇది మనకు 15 మినిట్స్లో ఈ విధంగా ఉంది. ఇది మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది.
ఇది మనకు 36 రూపాయల నుంచి ఇది 300 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకు 11:15 నుంచి ఇది 11:15 నుంచి మనకు రెడ్ క్యాండిల్ మారింది. తర్వాత 11:45 క్యాండిల్ నుంచి ఇది మనకు బుల్లిష్గా మారింది. ఇది మనకు బ్రేక్ చేయలేదు, ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఆ తర్వాత 600 సిఈ ఇది మనకు 30 మినిట్స్ పెట్టాను. ఇది కూడా మనకు ఒకసారి 50 మినిట్స్లో పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. 50 మినిట్స్ చూసినట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి 81 రూపాయల నుండి ఇది ఎక్కడికి వచ్చింది 18 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పైకి దీని హైని ఇది కూడా దీనికి ఇంచుమించు ఇది మనకు టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ నుండి మనకు ఇది సపోర్టు 24 రూపాయల నుండి ఇది మళ్ళీ ఎక్కడ పెరిగింది, ఇది 254 రూపాయల దాకా పెరిగింది. ఇది కూడా అదే టైమింగ్స్లో ఒకసారి 30 మినిట్స్లో పెట్టి చూపిస్తాను. చూసినట్లయితే ఇది మనకు 950 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్గా ఉంది. ఆ తర్వాత ఇది 945 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారి ఇక్కడకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇది 11:45 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ పెరిగి ఇది 28 రూపాయల నుండి 23 రూపాయల నుండి ఇది 253 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకు 650p తోటి క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ మనకు సేమ్ అదే క్యాండిల్ ఏర్పడుతుంది. ఇది కూడా ఇది మనకు 10 రూపాయల నుండి ఇది 10 రూపాయల నుండి ఇది 11:45 క్యాండిల్ నుంచి ఇది మాత్రం బ్రేక్ కాలేదు. ప్రతి చూడండి, ఇవన్నీ బ్రేకు కాలేదు. ఓకే, ఇది బ్రేక్ కాలేదు. ఇది ఇక్కడ నుండి ఇది 11:45 క్యాండిల్ నుంచి ఇది 10 రూపాయల నుంచి ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, సింపుల్గా 700 కూడా ఉంది, ఇది కూడా చూపిస్తాను మీకు. 700 అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకే, బ్రేక్ చేసింది. కాకపోతే మనకు 500 కాల్ అనేది మనకు సపోర్టింగ్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ మనకు 6 అని కూడా సపోర్టింగ్ ఉంది కాబట్టి ఇది మనకు 6 రూపీస్ నుంచి ఇది. ఓకే, ఇది 6 రూపీస్ నుంచి ఇది ఇక్కడ పెరిగింది. ఇది 154 రూపాయల దాకా ఇది పెరగడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఈ పీ చూద్దాం. పీ చూడండి, ఇది మనకు ఇది కూడా మీకు 50 మినిట్స్లో పెడతాను. ఇక్కడ మీకు ఇది ఒక 950 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. తర్వాత 930 క్యాండిల్ 950 క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇప్పుడు బ్రేక్ కాకుండా ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా నెక్స్ట్ 930 క్యాండిల్ కూడా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు అక్కడ మనం ఆడ్ చేసుకున్న 24,500 సిఈ అనేది దాని హైని బ్రేక్ చేయడం వల్ల మళ్ళీ 10-15 క్యాండిల్ కిందికి రావడం జరిగింది. రావడం వల్ల ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ మనకు 8 రూపాయల నుండి ఇది 56 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మనకు ఈ 30 మినిట్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్ రెడ్ క్యాండిల్ ఉంటుంది, ఫుల్ రెడ్ క్యాండిల్ ఉంటుంది. తర్వాత ఇది ఒక 955 క్యాండిల్. తర్వాత ఈ 10-15 క్యాండిల్ ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది పీఈలో మనకు మొదట మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత 930 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. అయినా కూడా ఇది రెడ్ క్యాండిల్గా మారింది. రెడ్ క్యాండిల్ మారి ఆ తర్వాత ఇది కూడా రెడ్ క్యాండిల్గా మారి ఇది 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది పైకి పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు గుర్తుంచుకోవాలి ఇది. ఓకే, ఆ తర్వాత ఈ 550p కూడా చూసినట్లయితే ఈ 30 మినిట్స్లో ఈ విధంగా ఉంది. ఒకసారి మనం 15 మినిట్స్లో పెట్టినప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు డైరెక్ట్ ఇది కూడా మనకు ప్యూర్ రెడ్గా ఉంది క్యాండిల్. ఓకే, ఇది కూడా మనకు రెడ్గా ఉంది. ఇది కూడా మనకు ఇది 13 రూపాయల నుండి ఇది మనం 30 మినిట్స్ పెట్టి చూస్తాం మీకు. ఇది కూడా మనకు 10-15 క్యాండిల్, తర్వాత 10-45 క్యాండిల్ నుంచి ఇది 12 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 84 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 600
ఇది కూడా ఒకసారి 50 మినిట్స్లో పెట్టి చూస్తా. ఇది చూడండి, ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. గ్రీన్గా మారింది 9:15 క్యాండిల్. ఇది బుధవారం క్లోజింగ్. దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ లేదు, దేనికి కూడా లేదు, అందుకే చూపెట్టలేదు. దీనికి ఎటువంటి ఏ సపోర్ట్ లేదు, కానీ సీకి మాత్రం ఉంది. ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఆ తర్వాత ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది తర్వాత 9:30 క్యాండిల్ అనేది రెడ్గా ఫుల్ రెడ్గా మారింది. తర్వాత 9:45 క్యాండిల్ ఉంచాలి. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి 22 రూపాయలు ఉండి ఇది 115 రూపాయల దాకా పెరగడం జరిగింది. 30 మినిట్స్లో పెట్టినట్లయితే దీని రూపం ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పానంటే, ఈ విధంగా పైనుంచి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది కిందికి వచ్చి ఇది మళ్ళీ కిందికి వస్తుంటే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి, అంతే తప్ప ఈ కింది నుంచి వెళ్ళి సపోర్టింగ్గా రాదు. ఇది విధంగా ఇది బేరిస్గా మారే అవకాశాలు ఉంటాయి. అదే మనకు సి చూసినట్లయితే కింది నుంచి పెరిగింది, కానీ ఇది పైనుంచి కిందికి వచ్చింది. ఓకే, సి అనేది ఒకసారి చూపిస్తా కన్ఫ్యూజ్ లేకుండా. సి చూడండి, ఈ విధంగా కింది నుంచి పైకి పెరిగింది. ఇక్కడ 9:15 క్యాండిల్ మీద 9:45 క్యాండిల్ ఏర్పడి పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ చూసినట్లయితే పిఈలో మనకు ఏం జరిగింది, 9:15 క్యాండిల్ కింద 9:45 క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా, ఈ విధంగా కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంటే ఇది ఎటువంటి సపోర్ట్ అనేది పనిచేది, ఇది 0 అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 650 PE, ఇది కూడా నేను ఒకసారి 50 మినిట్స్లో పెడతాను. ఇది కూడా చూడండి, ఇక్కడ మనకి ఇది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇది మనకు మొదట, తర్వాత 9:30 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత కిందికి వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడది ఈ విధంగా 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది క్యాండిల్. ఇది మనకు ఈ 10:45 అంటే 35 రూపాయలు ఉండేది, ఏకంగా ఇది 155 రూపాయల దాకా పెరిగింది. అక్కడ మనకు 10:15కు సిఈలో మనకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాని హైని బ్రేక్ చేసినప్పుడు దాని హైని రీచ్ అయినప్పుడు మనం దీన్ని పీని బై చేసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు మంచి లాభాలు, అంటే మనకు 35 రూపీస్లో ఉన్న పీని తీసుకున్నట్లయితే ఇది మనకు ఇలా కూడా మంచి అవకాశాలు, లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది పైనుంచి వెళ్ళి కిందికి వచ్చింది. ఎప్పుడు కూడా ఈ 9:15 క్యాండిల్ కింద ఈ 9:45 క్యాండిల్ ఉన్నట్లయితే ఇది కిందికి వస్తుంది. ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా కిందికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ మీద 9:45 క్యాండిల్ ఉన్నట్లయితే మళ్ళీ పైనుంచి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ కింది నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. అది నేను చెప్పేది ఇంతవరకు. ఓకే, తర్వాత 700 PE, ఇది కూడా ఒకసారి 50 మినిట్స్లో పెడతాను మీకు నేను. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇది బుధవారం క్లోజింగ్. చూసినట్లయితే ఇది మనకు బ్రహ్మాండంగా ఏర్పడింది. ఇది గ్రీన్ క్యాండిల్, ఇది 100 రూపాయల నుంచి ఇది ఈ విధంగా 170 రూపాయల దాకా వెళ్ళి 9:30 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ 9:45 క్యాండిల్ కూడా ఏర్పడి తర్వాత ఈ విధంగా 10:45 క్యాండిల్ నుంచి ఇది గ్రీన్గా మారింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10:15 క్యాండిల్ నుంచి ఇది 64 రూపాయలు ఉండేది 204 రూపాయల దాకా వెళ్ళింది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే మార్కెట్లో మొదటి క్యాండిల్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు దాని కింద ఏర్పడినప్పుడు మనకు సికి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఎప్పుడైతే దాని హైని క్రాస్ చేస్తుందో మనం ఎగ్జిట్ కావాలంతే. ఓకేనా, ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ బై చేసుకున్నట్లయితే దీని హై ఏదైతుందో ఇక్కడకు వచ్చినప్పుడు మెయిన్గా చూసుకోవాలి మనం. ఏదో తక్కువ చూసుకోవద్దు. మనకు 500లో ఏర్పడింది అనుకో, మనము 500 ఏర్పడినప్పుడు 450 ఆ రేంజ్లో 500 అవే చూసుకోవాలి. అంతేగాని 600 700 ఇక్కడకు వస్తుందని చూసుకోకూడదు. ఎప్పుడైతే ఇది
దీని హైని ఇది ఎప్పుడైతే మనకు రీచ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇమ్మడి ఎగ్జిట్ అయ్యి మనం పీని బై చేసుకున్నట్లయితే మనకు దీనిలో 2 రకాల లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, గుడ్ నైట్.